ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చచ్చిపోయారు. కనీసం ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా? అసలు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఏంది అనేది ఏమన్నా బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేసిరా? నెత్తురు వారం తిన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలని తిన్నడో నా తెలంగాణ పల్లెలో అన్నట్టుగా ఇలా మంటలో మాడిపోయి రక్తపు చుక్కలన్లా నేల మీద ఇట్లా కూడా ఒక తీరుగా ఆత్మహత్యల రూపంగా కారుతా ఉన్నది. ఇక్కడ నేను అనుకుంటున్నా శవాలకు ట్రీట్మెంట్ చేస్తారు మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ అనేది మనం చాలా ఉదంతాలు చూసినాం కదా. ఇప్పుడు లోపల ఉన్నది శంకర్ గౌడ్ గారి శవమే నాకు తెలిసి. ఎందుకంటే వచ్చేటప్పుడే వెహికల్లోనే అయిపోయిండు అని చెప్పిండ్రు. ఇంకా వాళ్ళు డిక్లేర్ చేయాలి అఫీషియల్గా, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసినా వచ్చినప్పుడు. మంత్రి కూడా వచ్చిపోయింది కదా. సో అది చెప్పలేకనే ఆయన ఇక్కడికి వెళ్ళి పారిపోయిండు ఇదానికి వచ్చి. కానీ చూసినట్టు ఉండాలి కదా ప్రజాప్రభుత్వం. మళ్ళీ రేపు పొద్దుగాల చెప్పాలి కదా, మేము అవసరమైతే ఆ బాడీ కార్డు కూడా వచ్చి చూసిపోయినాం అని చెప్పాలి కదా. నాకు తెలిసి అయితే ఇప్పటికే అయిపోయింది ఇదంతా. ఇది కేవలం కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అంటే గొంతు కోసి పచ్చి బట్టతోని గొంతు కోసి చంపినట్టుగా ఆర్టీసీ ఉద్యోగుల మీద పగబట్టి. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ వనరులను మొత్తం ఆంధ్రోళ్ళ పాలు చేసేందుకు మేఘా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే ఫైనాన్సరు. ఇలా ఆర్టీసీ బస్సులు కూడా ఆయననే కొంటున్నాడు. ఆల్రెడీ 5 డిపోలు సమర్పయామి చేసేసిండ్రు. ఇప్పుడు మొత్తం ఉన్న ఆర్టీసీ వ్యవస్థను కూడా మొత్తం సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. లాస్ట్ కొన్ని సంవత్సరాలలో దాదాపు ఒక 14,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులది రిటైర్మెంట్ అయిపోయింది. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు 49,000, అంటే దాదాపు 50,000 ఉద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 39,000 అయినరు. అంటే 10,000 మంది తగ్గిన తర్వాత కూడా ఆర్టీసీ వీళ్ళు అంటే ఓవర్గా వర్క్ చేసి కూడా ఉద్యోగస్తులు ఎక్కువ పని గంటలు ఎక్కువ చేసి దాన్ని ఇంకింత ఎక్కువ రెవెన్యూస్ పెంచిండ్రు. ఇలా ఈయన ముఖ్యమంత్రి అయ్యేటందుకు, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయ్యేటందుకు మహాలక్ష్మి అనే స్కీమ్ను పెట్టి ఆర్టీసీకు సంవత్సరానికి దాదాపు ఒక 6,000 కోట్ల నష్టం తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వం ఇవ్వాల్సింది ఒక 4,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇక మిగతా 2,000 కోట్లు వీళ్ళ మీద పడుతున్నది. మొత్తం అవుట్ సోర్సింగ్ అని పెట్టి ఇప్పుడు ఆయన బస్సులకు మొత్తం మేఘా కృష్ణారెడ్డి బస్సులు వస్తున్నాయి. దాంట్లో రేవంత్ రెడ్డి పార్ట్నర్షిప్ ఉంటుంది, అన్ని పార్టీల పార్ట్నర్షిప్ ఉంటుంది, దాంట్లో ఆపోజిషన్లో పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది వాళ్ళందరూ. ఇప్పుడు బీహార్కి వెళ్ళట, యూపీకి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి డ్రైవర్లను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. ఇట్లా ఒక తీరుగా తెలంగాణను ఘాటా చేస్తున్నారు. ఈ గవర్నమెంటు ప్రైవేటు సంస్థలలో కూడా 80% రిజర్వేషన్ మన ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టి అది చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నది ఏంటంటే మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టినటువంటి అంశాలు అమలు చేయమని చెప్పి వీళ్ళు గత ప్రభుత్వం మీద కూడా అట్నే చెప్పిండు రేవంత్ రెడ్డి. వీళ్ళ ఆర్టీసీ వాళ్ళ యూనియన్ మీటింగ్లలోకి వచ్చి కూడా మేము మీ యూనియన్లు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేటట్టు చేస్తాం మేము అని క్లియర్గా చెప్పి మేము ప్రభుత్వంలో కలుపుతామని చెప్పారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏమో కలిపినారు, ఇక్కడ మాత్రం కలపలేదు. కలపకపోగా దీన్ని మొత్తం నిర్వీర్యం చేసి డైరెక్ట్ తీసుకుపోయి బంగారు తెలంగాణ తీసుకుపోయి ఆంధ్ర పెట్టుబడిదారుల చేతులలో పెట్టి దాంట్లో వీళ్ళు వాటాలు తీసుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్నది స్పష్టంగా అర్థమైపోయింది, తేలిపోయింది. ఈరోజు చర్చలు చేయమంటే చర్చలు చేసేది లేదన్నట్టుగా. అరే 40 రోజుల ముందు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. మార్చి 15కు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. వీళ్ళ లోపల కొద్దిగా నన్ను ఎక్కడన్నా వీళ్ళు మనుషులు, వీళ్ళ మానవత్వం ఉన్నది. ఆర్టీసీ వాళ్ళు ఏబట్టి అధికారంలోకి వచ్చినందుకు వాళ్ళ పాత్ర ఉన్నదని కనుక ఏమని అనుకునేది ఉంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 35 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళు కూడా చర్చలు చేయలేదు కదా. 50 రోజుల పైన వాళ్ళు కూడా సమ్మె అప్పుడు కూడా చేశారు కదా. అదంతా ఒక పిశాచుల గవర్నమెంటు, ఇదంతా రాక్షసులు, రాబాంధులు అని చెప్పని బజాట్లో మొత్తుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చినాక ఈయన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు అదే రాబాంధులు, అదే పిశాచులు, అదే కథ, అదే రాజ్యము మళ్ళీ వచ్చి ఈయన రూపంలోకి వచ్చి ఉన్నది క్లియర్ కట్గా. వీళ్ళు ఇప్పుడు ఈయన జరిగిన తర్వాత రేపు చర్చలు చేస్తారట వీళ్ళు, రేపు పొద్దుగాల. అంటే తెలంగాణలో ప్రభుత్వంతో మాట్లాడటందుకు కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా మాట్లాడేటోళ్ళకు కూడా మనుషులు చచ్చిపోతే తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టి ఇంకొక బిడ్డను ఇట్లా చంపుకుంటూ పోతుంటేనే సచ్చిన శవాల కాడు అయినప్పుడే మీరు సోయికి వచ్చి మాట్లాడతారు. ఆ సోయికి వచ్చి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, చర్చలు దేనికి జరగాలి? నీ మేనిఫెస్టోలో పెట్టినావు, నువ్వు ఇవి ఇస్తా అని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంది? మేనిఫెస్టోలో నువ్వేం పెట్టినావు గదే చేయమని అంటున్నారు కదా. నువ్వు అది మేనిఫెస్టోలో పెట్టినాక నీకు చర్చలు దేనికి అసలు? నువ్వు ఇమ్మీడియట్గా అసలు అది జరిగినాకనన్నా సోయికి వచ్చేది ఉంటే ఇప్పుడే నువ్వు వెంటనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నువ్వు అమలు చేయక అంతే. రేపు నువ్వు ఇలా క్యాబినెట్లో కూర్చున్నావు కదా, కూర్చున్నప్పుడే నువ్వు అది చేసేసి ఉంది, అమలు చేసే కాడికి పోవాలి కదా. సో ఇవన్నీ ఈ డిస్కషన్స్ ఇవన్నీ ఏంటంటే తాసారం చేసి పోస్ట్ పోన్ చేసేటి
పోస్ట్పోన్ చేసే కథ కాడికి వచ్చింది కాబట్టి అంటే వాళ్ళు చర్చలు చేయమంటే ప్రైవేట్ వాహనాలను దింపండి, ప్రైవేట్ డ్రైవర్లను దింపండి, మొత్తం అన్ని చర్యలు తీసుకోండి అన్నట్టు అంటున్నారు తప్ప వీళ్ళతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నట్టుగా మాట్లాడలేదు. నిన్న మొన్నటి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి చర్చలు రేపు అంటున్నారు. నిన్న మాత్రం ప్రైవేట్ వాళ్ళని దింపండి, ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ దింపండి అనిపిస్తే మాట్లాడారు కదా అని చూసుకోవచ్చు. అలా రేవంత్ రెడ్డి వాటాలు ఉన్నాయి కదా, అందుకే ప్రైవేటీకరణ అంటున్నాడు కదా. ఇలా ఆర్టీసీని కథం పట్టించేస్తున్నాడు. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆర్టీసీ కనుక ప్రైవేటైజ్ అయితే ఇవాళ ఆల్రెడీ ఒక 1100 పైన ఊర్లలో కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఆర్టీసీ కనుక ప్రైవేట్ అయ్యేది ఉంటే ఇవాళ పేద ప్రజలకు బస్ పాసులు ఉండయి, విద్యార్థులకు బస్ పాసులు ఉండయి, పెద్ద మనుషులకు పాసులు ఉండయి. ప్రైవేట్ వాడు పైసలు ఇస్తేనే నడుపుతాడు. ఇలా మెట్రోకి లాస్ వస్తే మాత్రం గవర్నమెంట్ భరిస్తుందట. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చేటందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మహాలక్ష్మి పేరు మీద అధికారంకి వచ్చిన తర్వాత ఇది లాస్ను పడేసి ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ ఆస్తులు అన్ని మొత్తం దారాదత్తం చేస్తారు. మీరు ఎక్కడికైనా పోనీ అంత ప్రైవేటీకరణ చేస్తారు. కేరళ మోడల్ కనుక తీసుకుంటే కేరళలో వాళ్ళు స్వంతంగా డెవలప్ చేశారు. కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కనుక అదే చేసి కనుక పెట్టేది ఉంటే ఆర్టీసీని వీళ్ళు లిటరల్గా సంపుతున్నారు. మొత్తం వీళ్ళంతా అందరు కలిసి, అంత రాజకీయ వ్యవస్థ అందరు కలిసి వాళ్ళ వాటాలు తీసుకొని పర్సంటేజ్లు తీసుకొని సంపుతున్నారు. లేకపోతే ఆర్టీసీ సచ్చే సమస్యనే లేదు. కానీ జనంకు చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేకపోతే మొత్తం ఇదంతా మన జేబుకు క్షౌరం ఎట్లయితే ఇవాళ హాస్పిటళ్ళు ప్రైవేటీకరణ అయ్యి జనం జేబు కత్తెర ఎట్లయితే అవుతుందో, విద్యా వ్యవస్థ ఎట్లయితుందో, ఇంకొక సర్వీస్ సెక్టారు రవాణా సంస్థను కూడా నాశనం పట్టించేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నది. ఇది జరగకుండా ఆపాల్సిన ప్రయత్నం ప్రజలు చేయాలి. ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం కూడా ఉన్నది. పోలీసులు కూడా మధ్యలో అత్యుత్సాహం చూపించుకుంటా ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు ఒకటి చూసిన ఫత్వా జారీ చేసిండు ఒక ఆయన, వికారాబాద్ అంటే ఆయన, ఆ పోలీస్ ఆయన ఫత్వా ఏందట అంటే ఎవరు వీళ్ళకు టెంట్లు ఇవ్వద్దు, ఎవరు గిన్నెలు ఇవ్వద్దు, ఎవరు కట్టెలు ఇవ్వద్దు అని చెప్పిండు. మొత్తం కుర్చీలు ఇవ్వద్దు. అరే మన ఎమర్జెన్సీ ఉన్న అదే రేవంత్ రెడ్డిని గవర్నమెంట్లా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినావా? అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణ నడుస్తున్నది. పరిగిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టరా ఏసీపీ అనుకుంటా దౌడల మీదకి వెళ్ళి కార్మికులను కొడుతున్నారు. దేనికే? తప్పులు ఎవరు చేసారు? కొడితే రేవంత్ రెడ్డిని చెంప వలగొట్టడానికి పోయి, మీకు అది ఉంటే సాహసం ఉంటే, అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదరా భయ్, మేనిఫెస్టోలో పెట్టి నువ్వు అయితే అమలు చేయని చెప్పని గని దగ్గర పోనరా, మీ దగ్గర ఏమైనా ప్రతాపం ఉండేది ఉంటే. ఈ నిస్సాయిలో మీద ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు అడుగుతున్నది పే స్కేల్. ఇలా మొత్తం బయట అంతా పిరమైపోయింది కదా. 2 పే స్కేల్ డ్యూ ఉన్నాయి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇరుబాయి, వాళ్ళ దాని మీద ఈ శవాల మీద రాజకీయాలు చేసుడు ఎక్కడిది? వాళ్ళు అడుగుతున్నది ప్రతి ఒక్క డిమాండ్, ఆర్టీసీ వాళ్ళు అడుగుతున్నది జెన్యూన్ డిమాండ్. ఎంత ఘోరం, అంతా అవుట్సోర్సింగ్ చేసేసి శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చూసినాం శ్రమ దోపిడీ, ఇప్పుడు మళ్ళీ గదే శ్రమ దోపిడీ జరుగుతున్నది. సో ఆర్టీసీ వాళ్ళకు ముఖ్యంగా నేను ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు అధైర్యపడకండి. నేను మళ్ళీ చెప్తుంటా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని. తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు కాదు అని. చాలు ఇప్పటివరకు దాకా మొత్తం శవాల జాతర అయింది తెలంగాణ మొత్తము. ఇక ముందు కూడా అది జరగాల్సిన అవసరం తెలంగాణకు లేదు. అంటే ఇవాళ మంత్రి మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోవద్దు, ఆర్టీసీ కార్మికులు మేము ఆల్రెడీ అందరం దానికి సంబంధించినటువంటి చర్చలు చేస్తున్నాము, తప్పకుండా సఫలం అయితే మీరు రెచ్చిపోయే మాటలు మాట్లాడే వాళ్ళని నమ్మి రెచ్చిపోదు అంటున్నారు. జర నేను ఏమనుకోదు బయట, ఒక్కసారి నేను జర్ర కొద్దిగా టంగ్ స్లిప్ కావాల్సి వస్తుంది. చెప్పు తీసుకొట్టాలి ఆర్టీసీ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ అంటోని చెప్పు తీసుకొట్టాలి. పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి నువ్వు చెప్పు తీసుకొట్టాలి. ఒకవేళ అట్లా కనుక మాట్లాడితే, అరే మీరు మాట్లాడలే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడారు? మీరు మాట్లాడినా కదా, ఇలా మేము మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు కొత్త బిచ్చగాడు అన్నట్టు మీరు మాట్లాడారు అప్పుడు, కానీ మేము ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. మీరు సంకనాక చంద్రబాబు ఎంబడి తిరిగేటప్పుడు కూడా మేము మాట్లాడినాం కదా, ఆంధ్ర పాలకులు ఎంబడి ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడినాం ఇవన్నిటి గురించి. మీరు మాట్లాడితే ఇలా ఎవడో ఉసుకొలుతున్నాడు. ఎవడో ఎందుకు ఉసుకొలుతాడా? గత గవర్నమెంట్లో 34 మంది చచ్చిపోలేదా? ఎవడు దేనికి ఉసుకొలుతాడు? నువ్వు అమలు చేయి, నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయి. మాట్లాడాం కదా మేము. అందుకే మాట్లాడే ముందు నువ్వు దొరికేది గిడ దిగుతే తెలుస్తున్నాను ఆయన నీకు. పొన్నం ప్రభాకర్ గిడ కనుక దిగుతే తెలుస్తుండే. ఏదో నిస్సహాయుల మీద ల్యాండ్ గ్రాబ్ చేసుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టు కాదు. సోయికుండి మాట్లాడండి. ఎవడో రెచ్చగొడుతున్నాడు, దేనికి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి కదా వాళ్ళు వచ్చింది. ఎవడు రెచ్చగొడితే ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? మీద పెట్రోల్ ఎందుకు పోసుకున్నాడు? నువ్వు మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేవు కదా. కొడుతున్నారు కదా, ఉల్టా కొడుతున్నారు కదా. ఇలా వాళ్ళకు ఆయన కూడా అర్థమైపోయింది.
ఇదంతా ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నారు, దీనంతా గోల్మాల్ చేస్తున్నారని తనకు కూడా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు గాంధీ ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉండగా వాటన్నింటిని వదిలేసి సిటీ అవతలో ఈ అపోలో డిఆర్డిఓ దగ్గర తీసుకురావాల్సిన ఈ పరిస్థితి. దొంగల లెక్క చేసుడేంది భయ్, వీళ్ళు దొంగలు డకాయిట్ల చేతులలో తెలంగాణ ఉన్నది కదా. మరి నిమ్స్ చాలా పెద్ద హాస్పిటల్ కదా, Yes. అంటే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా కథం పట్టిస్తుంది. ఒకవేళ నిమ్స్ దగ్గరకో గాంధీ దగ్గరకో కనుక తీసుకొచ్చేది ఉంటే అక్కడ జనం అక్కడికి వచ్చి మొబిలైజ్ అవుతారు అనుకున్నారో ఏం చేసారో తెలియదు. అసలు వరంగల్కి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చుడే వీళ్ళు చేసినటువంటి కుట్ర. ఎందుకంటే అక్కడ లేస్తుంది, వరంగల్ అంటే పెద్ద ఉద్యమాల గడ్డ కాబట్టి ఆడ ఆల్రెడీ మొబిలైజ్ అవుతున్నారు. వరంగల్ నేను కూడా సగం దూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన, ఆడ మొబిలైజ్ అవుతున్నారని. అటువంటిది హైదరాబాద్ మళ్ళీ ఇటువంటి కార్నర్ ప్లేసెస్ కనుక వచ్చేది ఉంటే వాళ్ళకు పుర్సత్ ఉంటుంది, ఇక్కడ ఎటంటే అటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిండ్రు. లిటరల్గా అక్కడ ఉన్నప్పుడు బతికుండే తొవ్వల ప్రయాణంలోనే పోయిండు. ఇగో ఇంకొక కుట్ర ఇది. అసలే చంపినరు నారాయణ అంటే అక్కడనే కాలబెట్టుకున్నది కారణం. వైద్యం ఇయ్యక కూడా కథలు పడ్డారు వీళ్ళు. అట్లనే కదా ఇంతకుముందు సాకల ఐలమ్మ మన్వాణి సావు కూడా ఈ రేవంత్ రెడ్డి కారణమైంది కదా, ట్రీట్మెంట్ గురించి పోయి చేస్తే. నిన్న మనం పోయినాం కుమ్మెర జరిగినటువంటి మౌనిక దగ్గర కూడా పోయినాం కదా, వీళ్ళు చేసిన కథకు వాళ్ళ హాస్పిటల్లో పాలైంది కదా. సో ఇవన్నీ ఒక స్ట్రాటజికల్గా వీళ్ళు ఏదైనా ఉండేది ఉంటే బద్నాం కాకుండా ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నంలో అద్భుతంగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రాణానికి కూడా బాధ్యత ఎవరో ఇస్తున్నారు. ప్రాణానికి బరాబర్ రాజకీయ వ్యవస్థ, దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి తిరిగింది కదా రాజ్యాంగం అని. యూనియన్లు ఉండాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా వీళ్ళకు. మరి రాజ్యాంగం నీ ముఖ్యమంత్రితో నువ్వు కలర్ ఆపిస్తున్నావు. ఎందుకంటే ఆర్టీసీ జాగాలలో అమ్ముకునే దాంట్లో వాటా ఏఐసిసికి కూడా పోతున్నాయి. అందుకే ఇప్పుడు ఆయన నోరు మూసుకొని కూర్చున్నాడు. అందుకే డకాయిట్లన్న ఉట్టిగే మనలే, కడుపు గాలి మాట్లాడుతున్నాం. శవాల జాతర తెలంగాణలో జరుగుతూ ఉన్నది, కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతున్నది. జనం లోపల ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. రే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు, నేను ఒక్కటే మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిజాయితీ పరుల చేతులలో ఉంటే తప్ప ఈ ఆత్మహత్యలు ఆగాయి. శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడిసేన్లలో సమాధులైనరమ్మా కూనలను అనే సాహిత్యం పాడుకుని తిరిగేది పోయి ఇప్పుడు విద్యార్థుల కాడికి వచ్చింది, ఉద్యోగస్తుల కాడికి కూడా వచ్చింది. ఎందుకంటే భద్రత కూడా లేదు వాళ్ళకు. అరే రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేరు కదా ఏరియర్స్. మరి వీళ్ళ దగ్గర ఆస్తులు లేవా? బొచ్చడు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్న ఒక్కొక్క రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డితో సహా చెప్తున్నా, ఆపోజిషన్ లీడర్లు అదే పని చేశారు, గతంలో ఉన్నటువంటి పాలకులు అదే పని చేశారు, ఇప్పుడు అదే పాలకులు అదే పని చేస్తారు. ఇప్పుడు 43 రోజుల కింద నోటీస్ ఇచ్చింది కదా, ఏ రాజకీయ పార్టీ మొదలే వచ్చి వీళ్ళ రెస్క్యూకి ఎందుకు రాలే? వాళ్ళ ఒక పార్టీ ప్రోగ్రామ్గా వాళ్ళ రాజీనామా లెటర్లు తీసుకుపోయి ఆడ పడేసి, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు అమలు చేయకపోతే నా పార్టీ స్టాండ్ తీసుకుంటుందని రోడ్ల మీదకి అన్ని పార్టీలు, నేను బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, అందరికి రోడ్ల మీద ఎందుకు రాలే? ఇలా సావంగానే తమాషాలు చేసేందుకు చాలా మంది వస్తారు, కానీ అక్కడ ఎందుకు చేయలే? మొదలే ఎందుకు జరగలే? ఇవన్నీ మొత్తుకుంటున్నాం, మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా, అందులో బుట్టి పెరిగిన వాళ్ళం కదా. అందుకే మాకు మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి చెప్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సోయికి రాండి, ఇప్పటికైనా రోడ్ల మీదకి రాండి, వాళ్ళతో సంఘీభావంగా ఓన్రి కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది అవి మాట్లాడటానికే. ఎవరు మాట్లాడతలేరు. ఆ బీర్ల గురించి బీర్లు దొరుకుతలేవు, చల్లటి బీర్లు దొరుకుతలేవు, కింగ్ ఫిషర్ దొరుకుతలేవు, బ్లాండ్ దొరుకుతలేవు, ఈ మాటలు కాదు మాట్లాడేది. ఈ సమస్యలకి ఇటువంటి వాటి గురించి మాట్లాడాలని చెప్పదలుచుకున్నాం. మౌనంగా ఉన్నోడు మేధావి ఎట్లయితాడు? మౌనంగా ఉన్నోడు మేధావే కాదు. చాలా మంది మేధావులు అనుకొని సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మేధావులు బొచ్చడం మంది తిరుగుతూ ఉన్నారు. ప్రజల గురించి, ప్రజలు చచ్చిపోతున్నప్పుడు, ప్రజలు కన్నీరు కాల్స్తున్నప్పుడు సంఘీభావంగా లేనటువంటి వాడు ఎవడైనా కానీ వాడు మేధావి అనబడడు. వాడు ఎవడైనా కానీ మీరు ఆ డెఫినేషన్ తీసుకోండి, క్లియర్ కట్గా చెప్తున్నా. ఎవడు ఇలా మేధావి అంటే ప్రజల పక్షాన వచ్చి కొట్లాటోడే, ఉట్టిగా రూమ్లలో కూర్చొని రాసుకుంటూ కూర్చుంటాడు కూడా కాదు. రావాలి, నువ్వు దంగల దిగాలి. ఇక్కడ తెలంగాణ జనం ఇవాళ ఏడుస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు నువ్వు పోరాటాలు చేస్తే తప్ప వాడిని ఇవ్వని మేధావి అనరు. చేసేటోడు కూడా వెనక ఏమున్నదో ఇవన్నీ కూడా కొన్ని కుట్రలు ఉన్నాయి కదా, అవి కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది, గమనిస్తారు జనం. జై తెలంగాణ. అన్న చెప్పినట్టు 4 కోట్ల మందిలా 3,50,00,000 మంది రోజు అన్రెస్ట్ గానే ఉన్నారు. ఈ త్యాగాలకు పుట్టినటువంటి ఇల్లు ఎంతో మంది ఈ గడ్డ, ఈ నేల మీద చదువు రాని సాకల ఐలమ్మలు, అక్షరాలంటే ఏంటో తెలియని దొడ్డి కొమ్మరయ్యలు, కుమ్రం భీమ్లు, బందగీలు, ఇటువంటి వాళ్ళు షేక్ ఫకీర్లు, ఇటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ మీద అసలు ఆత్మహత్యలు అనేది జరగొద్దు. నేను ఊకే చెప్తున్నా, వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపాయరో నైజాము సర్కారోడా అని. అంటే నైజాం సైన్యాన్ని పెద్ద పెద్ద తోపులకు ఎదురొడ్డి చదువులేనటువంటి వాళ్ళు
రాళ్లతోని వడిసెల రాళ్ళు పెట్టి కారం పొడితోటి రోకల్ బండలు పట్టుకొని తిరగబడ్డ నేల మీద ఆత్మహత్యలు వద్దు. మీ కుటుంబాలు మొత్తం రోడ్డు పాలైతాయి. ఈ నాయకులు చేసేటువంటి కుట్రలను ఆత్మవిశ్వాసంతో జనాన్ని సమీకరణ చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తీసుకొని పోరాటాలతోనే చేసుకుందాం. ఆత్మహత్యలు దయచేసి చేసుకోకండి. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాం.